వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. ఈ వీడియోలో నేను మీకు హెయిర్ ఆయిల్ అనేది ఎలా తయారు చేస్తున్నానో కంప్లీట్గా చూపిస్తాను. చూడండి, డీపీలో కనిపిస్తున్నట్లు ఒక 6 ఇంగ్రీడియంట్స్ అలా కాకుండా నేను టోటల్గా 20 ఐటమ్స్ యూజ్ చేస్తానండి ఆయిల్ మేకింగ్ కొరకు. ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. కొన్ని ఇంగ్రీడియంట్స్ డైరెక్ట్ పేస్ట్ వేసి చేసేస్తున్నాను సీక్రెట్ ఉంచడం కొరకు. మిగతా కొన్ని ఐటమ్స్ చెప్తానండి ఏమేమి వేస్తున్నాను అనేది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు వేస్తున్నది పన్నీర్ రోజు పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఆ మిశ్రమంలో. నెక్స్ట్ వేపాకులు, వీటిని కూడా ఫైన్ పేస్ట్గా చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కలమంద అండి, ఇది కలమందని కూడా ఫైన్ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తంగేడు పువ్వు, దీన్ని కూడా కొన్ని వాటర్ వేస్తూ ఫైన్ పేస్ట్గా యాడ్ చేసేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ అండి, పింక్ కలర్వి, ఇవి కూడా స్మాల్గా, ఇవి కూడా ఫైన్ పేస్ట్ చేసి యాడ్ చేసేయడమే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంటే, ఇది కూడా సీక్రెట్ ఇంగ్రీడియంటే. నెక్స్ట్ వన్, ఇది కూడా సీక్రెట్ ఇంగ్రీడియంటే అండి. ఇది కూడా సీక్రెట్ ఇంగ్రీడియంటే. ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు గెస్ చేయగలిగితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్పని ఇంగ్రీడియంట్స్. ఇది వచ్చేసి లెమన్ అండి, లెమన్ని కూడా ఫైన్ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ అమౌంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద పెద్దగా ఉన్న సర్వలే తీసుకొని యాడ్ చేస్తున్నా అండి. ఇది వచ్చేసి గోరెంటాకు, దీన్ని కూడా మనం ఫైన్ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఇలా మిక్సీ చేసుకొని యాడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఐటెం, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంటే, మీరు గెస్ చేయండి, నేను నేమ్ చెప్పాను. దీన్ని కూడా ఫైన్ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అన్ని ఐటమ్స్ అయిపోయినాయి, ఇంకా మనం వీటిని అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కూడా కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుతానండి. వీటిని యాడ్ చేస్తూ మనం ఈ పేస్ట్ని అంతా చిన్న చిన్న బిళ్ళల్లాగా చేసుకొని ఒక 24 hours సన్లైట్లో ఉంచాలండి. దీన్ని ఈ కాయిన్స్ లాగా చేసిన వాటిని ఇదిగోండి ఇవే, వీటిని మనం ఒక 24 hours సన్లైట్లో, ఇంకా 2 days నీడకే ఆరబెట్టాలి. అది సరిపోతుందండి. నెక్స్ట్ మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఇది కోకోనట్స్ కూడా మేమే తీసుకొని మిల్లుకి వెళ్ళి పట్టించిన ఇది ఆయిల్. దీంట్లో మనం ఇంకా అది ఆముదం కూడా యాడ్ చేస్తా అండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ కాగానే కోకోనట్ ఆముదం యాడ్ చేస్తున్నాను.
ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే ఉంచుకొని బాయిల్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆముదం యాడ్ చేసాం కాబట్టి హైలో మీడియంలో పెట్టినా అది నురగలాగా ఇట్లా వస్తూ పొంగిపోతుంటుందండి. అందుకనే మనం సిమ్లోనే దీన్ని కుక్ చేస్తూ ఉండాలి. ఇంకా అవి కాయిన్స్ లాగా చేసినవి హెర్బల్స్ ఇంగ్రీడియంట్స్ అవి కూడా కొంచెం డ్రై చేసే వేస్తున్నాం కాబట్టి మనకి ఇది ఒక 20 to 30 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ మనం వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని కొన్ని వేస్తూ ఇలా యాడ్ చేస్తూ ఉండాలి. ఇంకా కలుపుతూ మధ్య మధ్యలో ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్న కలర్ ఏమి ఉండదు. ఇదంతా మంచిగా బాయిల్ అయ్యేసరికి చేంజ్ అనేది కనిపిస్తుంది మనకు కుక్ చేస్తుంటే. ఇప్పుడు యాడ్ చేస్తున్నది వట్టివేరండి. ఇది అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. అది రాకుండా ఉండడానికి ఈ వట్టివేరుని యాడ్ చేస్తున్నాం. దీనివల్ల ఆయిల్ అనేది మంచి స్మెల్ వస్తుంది. అంతా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఆయిల్ కలర్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆయిల్ని అలా రెడీ చేసి ఒక 2 days పక్కకు ఉంచాలండి. ఆ తర్వాత ఫిల్టర్ చేసుకొని ఇలా బాటిల్స్లోకి నింపేసేయడమే. నెక్స్ట్ ఈ ఆయిల్ని నేను ఎలా సీల్ చేస్తున్నా అనేది చూపిస్తున్నాను. బాటిల్ సైజుని తగ్గట్టు కవర్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఆ బాటిల్ని ఆ కట్ చేసుకున్న కవర్లో పెట్టేసేయాలి. పెట్టేశాక హీట్ గన్ తీసుకొని కొంచెం హీట్ చేస్తూ కవర్ మొత్తం బాటిల్కి స్టిక్ అయిపోయేలాగా చూసుకోవాలి. ఇంతే అండి. ఇంకా కవర్ ప్యాకింగ్ ఆయిల్ బాటిల్కి లీక్ కాకుండా ఉండడం కొరకు మనం ఇలా చేస్తున్నాం. దీన్ని మనం ఇప్పుడు డెలివరీ చేసే కవర్లోకి ఆయిల్ని పెట్టేసేయాలి. నెక్స్ట్ కస్టమర్ డీటెయిల్స్ కూడా ఒక పేపర్లో నోట్ చేసి ఆ పేపర్ని కూడా ఈ కవర్లోనే పెట్టేసేయచ్చు. కింద అక్కడ ఒక చిన్న స్టిక్కర్ లాగా వస్తుందండి. అది తీసేస్తే అక్కడ గమ్ అనేది ఉండటం వల్ల సెట్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది కవర్ దానికి. ఇంతే అండి. ఇంకా ఆయిల్ మేకింగ్ అండ్ అది ఎలా ఫిల్ చేస్తున్నాను, డెలివరీ ఎలా చేస్తున్నాను, ఇదంతా కూడా క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీలో ఎవరికైనా ఈ ఆయిల్ కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి. 1 weekలో డెలివరీ అవుతుంది మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.